హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ స్వీట్ రెసిపీ అండి. చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన రెసిపీ. అంతేకాదు టీ టైం స్నాక్గా కూడా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు స్వీట్ చేసి పెట్టమని అడిగినప్పుడు 10 నిమిషాల్లో 1 కప్పు బొంబాయి రవ్వతో అప్పటికప్పుడే పిండి కలిపి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇలా ఖాళీగా ఉన్న గిన్నెని తీసుకుని దానిలోకి 1 కప్పు నిండుగా ఉప్మా రవ్వను వేసుకోండి. సూజీ రవ్వ అంటాం, బొంబాయి రవ్వ అంటాం కదా. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారని తీసుకుని వేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు 3/4 కప్పు వరకు తీసుకోండి. స్వీట్ తక్కువగా కావాలనుకునేవారు 1/2 కప్పు పంచదారతో కలుపుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు తీసుకుని 1 ఇలాచీని ఇలా దంచి వేసుకోండి. యాలకుల పొడి కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు గరిటెతో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలపండి. ఉప్మా రవ్వ, పంచదార, కొబ్బరి పొడి, అలాగే తెల్ల నువ్వులు, ఇలాచీ అన్నీ కూడా బాగా కలిపాం కదా. ఇప్పుడు గిన్నెను పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా. 1 కప్పు వాటర్ని కూడా తీసుకుని కళాయిలో పోసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. వాటర్ని బాగా కాగించండి. వాటర్ కాగటం స్టార్ట్ అయిన తర్వాత ఉప్మా రవ్వ, పంచదార అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా వాటర్లో వేసి గరిటెతో బాగా కలపండి. ఉండలనేవి ఎక్కడ లేకుండా కూడా రవ్వంతా కూడా వాటర్లో బాగా కలిసేంత వరకు కలపండి. రవ్వలో పంచదార కూడా వేసాం కదా. వాటర్ కాగుతున్నప్పుడు, రవ్వ ఉడుకుతున్నప్పుడు పంచదార కూడా స్లోగా మెల్ట్ అయి కరగటం స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా పంచదార అంతా కూడా రవ్వలో బాగా కలిసేంత వరకు కలిపి వాటర్ అనేవి ఏమీ లేకుండా బాగా దగ్గరగా ఎగిరి ఉడికేంత వరకు కలుపుతూనే ఉండండి. పూరీ పీటకి కొంచెంగా రవ్వ ముద్ద అనేది కళాయికి అంటుకుపోకుండా గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండండి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టినట్లయితే బాగా చల్లారుతుంది. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే రవ్వంతా కూడా వాటర్ని బాగా పీల్చుకుని ముద్ద అనేది గట్టిగా వచ్చింది కదా. ఇప్పుడు పిండిని చేత్తో బాగా మ్యాష్ చేస్తూ కలపండి. రవ్వలో ఎక్కడా కూడా పిండి ముద్దలు అనేవి లేకుండా పిండి అంతా కూడా ఇలా చపాతీ ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్ గానే వస్తుందండి. ఈ విధంగా బాగా కలపండి. చేస్తున్నప్పుడు ఈజీగా ఇప్పుడు పూరీ పీటకి కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకుని మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దని కొంచెంగా తీసుకుని చపాతీ లాగా ఒత్తుకుని కదా, ఏదైనా అంచులేని స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కట్ చేసి ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు రెసిపీ అనేది ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. పిండి ముద్దని చపాతీ పీట పైన పెట్టుకుని ఇలా రోలర్తో రోల్ చేసుకుని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోండి. ఏదైనా అంచు లేకుండా ఉన్న గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకుని ఈ విధంగా ఒకే సైజులోకి పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే అన్ని కూడా ఒకే షేప్ లోకి ఒకే సైజు లోకి వస్తాయండి. ఈ విధంగా కట్ చేసుకుని మిగిలిన పిండిని చాలా సింపుల్ గా తర్వాత చేయబోయే చపాతీకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం గా ఒత్తుకుని అన్ని కూడా ఒకే షేప్ లోకి వచ్చేలా కట్ చేసుకుని పెట్టుకోండి. పెద్ద వయసు వారు కూడా బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకోండి, లేదంటే వాటర్ బాటిల్స్
మూతలైనా కూడా క్యాప్స్ అయినా కూడా వాడుకోవచ్చండి. మిగిలిన పిండి ముద్దని కూడా ఇదే విధంగా చపాతీలాగా ఒత్తుకుని అన్నీ కూడా ఈవెన్గా కట్ చేసుకుని అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టి రెడీగా పెట్టుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా అన్నీ కూడా ఒకేసారి చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పని అనేది ఈజీ అవుతుందండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని కూడా కలర్ చేంజ్ అవుతాయండి. ఆయిల్ కి పట్టిన అన్ని స్నాక్స్ ని కళాయిలో వేసుకోండి. ఫ్రై చేసామంటే లోపల వరకు కూడా పిండి బాగా ఉడుకుతుంది. మనం కళాయిలో వేసిన వెంటనే మనం గరిటెతో వెనక వైపుకి టర్న్ చేయకూడదండి. కొంచెం సేపు బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వెనక వైపుకి టర్న్ చేసి ఫ్రై చేయండి. వేసిన వెంటనే గరిటె పెట్టినట్లయితే స్నాక్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటెతో వెనక వైపుకి టర్న్ చేసి రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసినట్లయితే లోపల వరకు కూడా బాగా ఫ్రై స్నాక్స్ అనేవి క్రిస్పీగా వస్తాయండి. తిప్పి ఫ్రై చేసుకోవాలి. గరిటె వెంటనే పెడితే ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే ప్రాసెస్ తో మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచ్ వేడిగా వేసుకుని రెండు వైపులా కూడా ఈవెన్ గా ఫ్రై చేసుకోండి. ఇలా వేడి ఫ్రెండ్స్, అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా సింపుల్ గా మనం అప్పటికప్పుడే 10 నిమిషాల్లో పిండి కలుపుకుని చేసుకునే స్నాక్స్ అనేవి చేసి చూపిస్తున్నానండి. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చప్పగాను అనిపించదు. చాలా టేస్టీగా ఉండటమే కాదు, పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయిపోతుంది. స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు 1 కప్పు బొంబాయి రవ్వకి 3/4 కప్పు వరకు పంచదారని తీసుకోండి. స్వీట్ తక్కువగా ఇష్టపడేవారు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 1/2 కప్పు పంచదార తీసుకోండి. మీరు కూడా 1/2 కప్పు పంచదార అయినా కూడా కరెక్ట్ గా సరిపోతుందండి. చిన్నపిల్లలకి చేసినట్లయితే 3/4 కప్పు వరకు పంచదారని తీసుకుని పిండి అనేది